మరిన్ని రాష్ట్ర వ్యాప్తాలు వేగంగా సంక్షిప్తంగా. వక్ఫ్ చట్ట సవరణ బిల్కు ఎలాంటి విధి విధానాలు రూపొందించకముందే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా టీడీపీ మైనారిటీ విభాగం నేతలు మండిపడ్డారు. ముస్లిం సమాజానికి నష్టం జరిగే చర్యలను సీఎం చంద్రబాబు ఎప్పటికీ చేపట్టరని వ్యాఖ్యానించారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు మేయర్ రామయ్య అన్నారు. టీడీఆర్ బాండ్లకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై విమర్శలు చేసిన వారిని వైసీపీ అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ధర్మవరంలో 10 ఎకరాల విస్తీర్ణంలో హాకీ టర్బో మైదానాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. శ్రీకాళహస్తిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. దేశ రక్షణ, అభివృద్ధి, సనాతన ధర్మం కోసం బీజేపీ నిబద్ధతతో పనిచేస్తుందని వీర్రాజు అన్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న ఇద్దరిని గుడివాడ 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్లతో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ గంగాధర్రావు తెలిపారు. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి చిన్నతండాలో ఓ రైతుకు చెందిన 1500 బొప్పాయి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. దాదాపు 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం మత్తులో ఘర్షణ పడిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన అనంతపురంలో జరిగింది. లింగమయ్య బిర్యానీ సెంటర్లో పనిచేస్తున్న నూర్ మహ్మద్ అదే చోట పనిచేస్తున్న ఇద్దరితో జరిగిన గొడవలో తలకు గాయమైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. వేసవిలో దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. అనంతపురం జిల్లాలోని చిన్న ముస్టూరు, పెద్ద ముస్టూరులో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పెద్ద పెద్ద వేప చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి పోలవరం, జంగారెడ్డిగూడెం మండలాల్లోని రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం జిల్లా గొడసలపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ బయలు ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా సాగింది. రాయదుర్గం నేతలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ఎమ్మెల్యేలు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.